ఇగో పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర మిక్స్ అయినాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని లైట్గా అంటే రోట్లో దంచినప్పుడు ఎట్లుంటుందో అట్లా పల్స్ లాగా తిప్పుకోవాలి. ఇగో ఇక్కడ చూపిస్తాను మీరు ఆప్షన్ అలా. జస్ట్ అట్లా దబ్బలుగా దరకగా వచ్చేలా అద్దుగు చూస్తున్నారా. రెడీ అయిపోయింది మన టేస్టీ యమ్మీ కొబ్బరి చట్నీ. అసలు ఎంత బాగుంటుందో. దీంట్లో మనము ఆయిల్ వేయలేదు, అసలు ఎలాంటి మసాలాలు ఏం లేవు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడిగా చపాతీ చేసేసుకొని, ఇది ఆల్రెడీ పిండి పిసికి పెట్టేసింది. మనం టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. చపాతీని మంచిగా ఇలా కొబ్బరి చట్నీ వేసేసుకొని, పచ్చి కొబ్బరి పచ్చడిని ఇలా వేసుకొని చపాతీ చేస్తాము మమ్మీ. మనం చపాతీలు వేసుకున్నాం వేడిగా. పచ్చి కొబ్బరి పచ్చడి అలాగే చపాతీ అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వేడి చపాతీలో కొబ్బరి పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. నిజంగా అంటే చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్గా రెగ్యులర్గా ఆ చట్నీలు, శనగిత్తనాల చట్నీలు లేకపోతే ఏవోటి కాకుండా ఇట్లా డిఫరెంట్గా పచ్చి కొబ్బరి, పచ్చి ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పేసి రోట్లో దంచుకోండి లేదా మిక్సీ పట్టండి. నీట్గా రెసిపీ అంతా చూసేసి ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. అక్కడక్కడ ఆ పచ్చి ఆనియన్ తగులుతా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, పచ్చి ఆనియన్ చూసినారా. సింపుల్, అన్నీ పచ్చివే. అసలు ఏమంటారు, గ్యాసే వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ లేదు కదా, ఈ టైంలో ఇంకా బాగుంటుంది అనమాట ఈ పచ్చి కొబ్బరి పచ్చడి. మంచిగా పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, ఉప్పు, అన్నీ పచ్చివే. జస్ట్ ఇలా మంచిగా చపాతీతో కాంబినేషన్తో తింటే అదిరిపోతుంది. అందులోనూ ఇప్పుడు గ్యాస్ లేదు కదా, అందరికీ కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా. సో అందరికీ ఈజీగా కుకింగ్ అంటే గ్యాస్ యూజ్ చేయకోకుండా, వంట చేయకోకుండా జస్ట్ రోట్లో, మిక్సీలో ఇలా మంచిగా అయితే చేసుకోవడమే అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో టేస్టీ కొబ్బరి పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడి ఇంకా చపాతీతో అయితే టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు పచ్చి కొబ్బరి చట్నీ ఎట్లా చేసుకోవాలో చూపిండి అని అడుగుతున్నారు కదా. కాకపోతే ఈరోజు కీర దోసకాయ లేదు, ఓన్లీ పచ్చి కొబ్బరితో చూపిస్తాను. తర్వాత దీంట్లోకి కీర దోసకాయ యాడ్ చేసుకునేది తురిమి అంతే. సో కావాల్సిన పదార్థాలు పచ్చి టెంకాయ, ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు. ఇది చపాతీ పిండి, చపాతీ కోసము. ఇప్పుడైతే మా మమ్మీ టెంకాయ పగలగొడుతుంది. టెంకాయ పగలగొట్టిన తర్వాత ఎప్పుడైనా అదిగో పచ్చి కొబ్బరి పగలగొట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. కొబ్బరిని పగలగొట్టి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మిక్సీలో మెదగదని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము. వచ్చేసేయండి. చాలా సింపుల్ ఇది, కానీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి, చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేయండి ఉంటే మీ దగ్గర. మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి. ఇది రెసిపీ చాలా సింపుల్, చేసేసుకోవడం కూడా ఈజీ, 5 నిమిషాలు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రొటీన్గా చట్నీ, సాంబార్లు, పప్పులు కాకుండా ఇలా నోటికి డిఫరెంట్గా, రుచిగా కూడా తయారు చేసేసుకోండి. మిక్సీలోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాం. కారానికి సరిపడా వేసుకోండి మిరపకాయలు, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, తినలేరు కారం ఎక్కువైతే. మా మమ్మీ కత్తితో కట్ చేయలేదని ఫీల్ కాదండి, అట్లనే ఉంటారు పల్లెటూరు అమ్మలు. న్యాచురల్గా ఉండాలి ఎప్పుడన్నా.
అప్పుడే చాలా బాగుంటుంది. అండ్ అమ్మ చేతులు పడితే ఏ వంటైనా ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. స్పూన్ల కన్నా చేతులతోనే బెస్ట్. తీసుకో, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకో. కొంచెం జీలకర్ర, ఒక చిటికెడే పచ్చి జీలకర్ర వేసేసుకోండి. ఏమి వేపుకోద్దండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. మేము ప్రీతి మిక్సర్లో మిక్సీ పడతాం. ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇగో పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర మిక్స్ అయినాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. పల్స్ ఆప్షన్ ఉంది చూసినారా, ఇది కొంచెం బాగుంటుంది అనమాట. అంటే రోట్లో దంచిన ఫీల్ వస్తుంది. సో అందుకు మా మమ్మీ మిక్సీలో పడుతుంది. ఇలా ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలా. ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోవాలా, మరీ ఎక్కువగా, జస్ట్ ఒక చుక్క అంతే. సో ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పట్టేది. సో చూసారా, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని లైట్గా, అంటే రోట్లో దంచినప్పుడు ఎట్లుంటుందో అట్లా పల్స్ లాగా తిప్పుకోవాలి. ఇగో ఇక్కడ చూపిస్తాను కూడా ఆప్షన్. అలా జస్ట్ అట్లా దబ్బలుగా దరకగా వచ్చేలా అద్దుగు. చూస్తున్నారా, రెడీ అయిపోయింది మన టేస్టీ యమ్మీ కొబ్బరి చట్నీ. అసలు ఎంత బాగుంటుందో. దీంట్లో మనము ఆయిల్ వేయలేదు, అసలు ఎలాంటి మసాలాలు ఏం లేవు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడిగా చపాతీ చేసేసుకొని, ఇది ఆల్రెడీ పిండి పిసికి పెట్టేస్తుంది. మనం టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ కొబ్బరి చట్నీని. సో ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇదిగో ఇలా మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేసేద్దండి. జస్ట్ ఇలా డ్రైగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చపాతీలోకి. ఇలా మంచిగా రోట్లో దంచుకున్నలాగా దంచుకోవాలన్నమాట. అక్కడక్కడ ఆ పచ్చి ఆనియన్ తగులుతా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, పచ్చి ఆనియన్. చూసినారా, సింపుల్, అన్నీ పచ్చివే. అసలు ఏమంటారు, గ్యాసే వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ లేదు కదా, ఈ టైంలో ఇంకా బాగుంటుంది అనమాట ఈ పచ్చి కొబ్బరి పచ్చడి. మంచిగా పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, ఉప్పు, అన్నీ పచ్చివే. జస్ట్ ఇలా మంచిగా చపాతీతో కాంబినేషన్తో తింటే అదిరిపోతుంది. అందులోనూ ఇప్పుడు గ్యాస్ లేదు కదా, అందరికీ కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా. సో అందరికీ ఈజీగా కుకింగ్, అంటే గ్యాస్ యూజ్ చేయకోకుండా, వంట చేయకోకుండా జస్ట్ రోట్లో, మిక్సీలో ఇలా మంచిగా అయితే చేసుకోవడమే అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో టేస్టీ కొబ్బరి పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడి ఇంకా చపాతీతో అయితే టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సరే, మరి చపాతీతో టేస్ట్ చేసి మీకు చూపిస్తా. సో టేస్ట్ అయితే చేద్దాము. కొబ్బరి చట్నీ విత్ చపాతీని మంచిగా ఇలా కొబ్బరి చట్నీ వేసేసుకొని, కొబ్బరి పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడిని ఇలా వేసుకొని చపాతీ చేస్తాము మమ్మీ. మనం చపాతీలు వేసుకున్నాం, వేడిగా ఉన్నాయి. పచ్చి కొబ్బరి పచ్చడి అలాగే చపాతీ అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వేడి చపాతీలో కొబ్బరి పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. నిజంగా అంటే చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్గా రెగ్యులర్గా ఆ చట్నీలు, శనగిత్తనాల చట్నీలు లేకపోతే ఏవోటి కాకుండా ఇట్లా డిఫరెంట్గా పచ్చి కొబ్బరి, పచ్చి ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పేసి రోట్లో దంచుకోండి లేదా మిక్సీ పట్టండి.
నీట్గా రెసిపీ అంతా చూసేసి ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, మరి చూసేసినారు కదా మన పచ్చి కొబ్బరి పచ్చడి విత్ చపాతీ కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ కూడా నాకు మీరు ట్రై చేసిన రెసిపీస్ని ఫొటోస్ పెడితే నేను అవి షేర్ చేసుకుంటాను. ఇంకేమన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, మరి చూసేసినారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.